ఓటర్ మహాశయుడా, నీ గురించే చెప్పు చెప్పు. ముందుగా నువ్వు మారినట్టయితేనే ఈ సమాజంలో మార్పు అనేది ఏంటది? వస్తుంది. ఎప్పుడైతే బీరుకు బిర్యానీ పొట్లానికి డబ్బుకు దాసోహాన్ని వదిలి నీకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక మనిషికి నీకు గుర్తింపు ఉంది అంటే నీకు ఓటు హక్కే. ఆ ఓటు హక్కును నువ్వు సమర్థవంతంగా నిర్ణయించుకున్నట్లయితే రేపటి భవిష్యత్తుకు నువ్వు నాంది పలికిన వాడివైతే. ఒక దేశం బాగుపడాలి అంటే ఆ దేశానికి ఉన్నటువంటి రాష్ట్రాలు సహకరించాలి, ముఖ్యమంత్రులు బలంగా ఉండాలి, అదేవిధంగా మంత్రులు బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి పదంలో బతుకుతుంది. వీళ్ళన్నిటికీ ముఖ్య కారణం లా అండ్ ఆర్డర్. ఎక్కడైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా పనిచేస్తారో అప్పుడు దేశం అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. లా అండ్ ఆర్డర్ అంతా స్ట్రిక్ట్గా అనేది అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైతే స్థానిక సంస్థలు మనకు గట్టిగా ఉంటాయో అక్కడ దేశాన్ని సార్వభౌమత్వంగా విరజిల్లుతుంది. అంటే గ్రామాలు అభివృద్ధి దిశలో నడవాలి అంటే ఎక్కడైతే ఈ ఓట్ బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ ఒక ఊరిలో 1000 మంది ఓటర్లు ఉంటే అక్కడ క్యాస్ట్ వైగా ఈ కుల రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఒక 200 మంది ఒక కమ్యూనిటీ, 150 ఒక కమ్యూనిటీ, ఈ విధంగా ఒక 500 మంది కమ్యూనిటీ తీసుకున్నట్లయితే